బిగ్ సెల్యూట్ దురంధర్ 2కి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే అంటూ మహేష్ ఎన్టీఆర్ల రివ్యూ. ఇదొక విస్ఫోటనం, ఒక తుఫాన్ అంటూ దురంధర్ 2ని ఆకాశానికి ఎత్తేసిన టాలీవుడ్ స్టార్స్. ఇంతకీ మరి పార్ట్ 3 ఎప్పుడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఉగాదికి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి దురంధర్ 2 ది రివెంజ్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతుంది. దురంధర్ మూవీకి సీక్వెల్గా ఆదిత్య ధర్ డైరెక్షన్లో రణ్వీర్ సింగ్ హీరోగా ఈ మూవీ భారీ అంచనాల మధ్య మార్చి 19న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ అయింది. ప్రీమియర్స్తోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లేటెస్ట్గా ఈ మూవీకి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రివ్యూ ఇచ్చారు. దురంధర్ 2 సినిమా చూసినప్పుడు మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన ఒపీనియన్ని పంచుకున్నారు. మూవీ టీంని అభినందించారు. దురంధర్ 2 ది రివెంజ్ అత్యంత పర్ఫెక్ట్గా తెరకెక్కించినటువంటి ఒక విస్ఫోటనం లాంటి సినిమా. రణ్వీర్ తన అత్యుత్తమ రూపంలో కనిపించాడు. ఆదిత్య ధర్ ఈ సినిమాను ఆలోచించిన విధానం, అద్భుతంగా తెరకెక్కించినటువంటి తీరు నిజంగా స్టాండింగ్ ఓవేషన్కి అర్థం. మాధవన్ నటనకు, శాశ్వత్ సజ్దేవ్ మ్యూజిక్కు ప్రత్యేక అభినందనలు. ఇది తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేసి సెలబ్రేట్ చేయాల్సినటువంటి సినిమా. మొత్తం టీంకు కంగ్రాచులేషన్స్ అని మహేష్ పోస్ట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ ఇండియన్ ఆడియన్స్కు ఒక తుఫాన్ లాంటి అనుభూతిని కలిగించినటువంటి దురంధర్ 2 మూవీ టీంకి బిగ్ సెల్యూట్. రణ్వీర్ సింగ్ సార్ కేవలం అద్భుతంగా నటించడమే కాదు, తెరపై ఆయన ఒక సంపూర్ణ మాస్టర్ క్లాస్ను ప్రదర్శించారు. ఇలాంటి సినిమాని రూపొందించడానికి దృఢ సంకల్పం, నిర్భయమైనటువంటి దృష్టి అవసరం. ఆదిత్య ధర్ సార్ ఈ బలాన్ని ప్రతి ఫ్రేమ్లోనూ ప్రదర్శించారు. ప్రతి సీన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడానికి తనకున్న ప్రతి సాధనాన్ని ఉపయోగించిన ఆయన నటనకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి. ఇది మీ ఎమోషన్స్ని రేకెత్తించి అండ్ టైటిల్స్ ముగిసినటువంటి చాలాసేపటి వరకు మీ మధ్యలో నిలిచిపోయేటువంటి సినిమా. మాధవన్ సార్ ఎప్పటిలాగే చాలా సునాయాసంగా యాక్ట్ చేశారు. ఆయన ఉన్నటువంటి ప్రతి ఫ్రేమ్లోనూ ఆధిపత్యం చెలాయించడం చూడటానికి అద్భుతంగా ఉంది. సంజయ్ దత్ సార్, అర్జున్ రాంపాల్ సార్ సినిమా అంతటా పటిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి యాక్టింగ్ను ప్రదర్శించారు. శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉంది. ఇక ప్రతి సీన్ని ఉన్నతంగా నిలిపి సినిమా ఉత్సాహాన్ని మరింత పెంచింది. మూవీ టీంకి బిగ్ కంగ్రాట్స్. ఈ సినిమా చిరకాలం నిలిచిపోతుందని అన్నారు. ఇకపోతే బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్నటువంటి దురంధర్ ది రివెంజ్కు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అందరి మైండ్లోనూ తొలిచేస్తుంది. అదే మూడో పార్ట్ ఉంటుందా లేదా అని. డైరెక్టర్ ఆదిత్య ధర్ నిన్న ఉదయం చేసినటువంటి సోషల్ మీడియా పోస్ట్లో ఎండ్ టైటిల్స్ అయ్యాక వెళ్ళిపోకండి, చిన్న సస్పెన్స్ ఉందని చెప్పక పార్ట్ 3 మీద ఆశలు చిగురించారు. అయితే అలాంటిదేమీ లేకుండా కథను ముగించారు. నిన్న ప్రీమియర్లతోనే సక్సెస్ పడింది. అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి శత్రు దేశం మొత్తాన్ని చంపేసి హంజా తిరిగి రావడంతో స్టోరీ అయిపోతుంది. మళ్ళీ ఏదో బలవంతంగా ట్విస్ట్ పెట్టి మూడో పార్ట్కి క్లూ ఇవ్వడం లాంటివి చేయలేదు. మాధవన్ క్యారెక్టర్కి ఏదైనా కొత్త టాస్క్ వచ్చినా అతను మరో ఏజెంట్తో వెళ్తారు తప్పించి ప్రతిసారి పంజా మీద ఆధారపడు. కాబట్టి ఆ కోణంలో చూస్తే ఆదిత్య ధర్ నుంచి రాబోయేటువంటి నెక్స్ట్ మూవీ వేరే జోనర్లో ఉంటుంది. సో బాహుబలిలాగా దురంధర్ ఇక్కడితో సమాప్తమనే చెప్పాలి. ఇకపోతే బుకింగ్స్ విషయానికి వస్తే గంటకు 1,09,000కు పైగా టికెట్లతో బుక్ మై షోలో పుష్ప 2ని దాటేసి దురంధర్ ది రివెంజ్ అంత ఈజీగా ఆగేలా లేదు. అయితే ముంబై నగరంలో 24 గంటలు షోలు వేస్తూనే ఉన్నారు. మిడ్ నైట్ స్టార్స్ అయ్యేటువంటి వారికి కూడా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. అయితే 4 గంటల నిడివి ఆడియన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. కొన్ని సీన్స్ ల్యాగ్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా సంతృప్తి చెందడంతో ఆనందంగా బయటకు వచ్చేస్తున్నారు. స్పై సినిమాల్లో కొత్త ట్రెండ్కు దారి చూపించినటువంటి దురంధర్ని చూశాక ఆడియన్స్ ఇకపై గూఢచారి కంటెంట్ నుంచి ఇలాంటి డెప్త్ని ఆశించడం డెఫినెట్గా సహజం. ముఖ్యంగా దురంధర్ ది రివెంజ్ 2 పార్ట్స్ కలిపి 7.5 గంటల కంటెంట్తో ఆడియన్స్ని కట్టిపేసే విద్య గురించి ఆదిత్య ధర్ ఫిల్మ్ మేకింగ్కు క్లాసులు తీసుకోవడం అవసరమేమో. కాకపోతే తెలుగుతో సహా ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు కూడా సకాలంలో రిలీజ్ అయి ఉంటే ఇంకా బాగుండిందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో దురంధర్ ఆల్రెడీ ఓన్లీ ఒక్క సినిమాగా మాత్రమే అక్కడ వచ్చింది. బట్ దాని తర్వాత సీక్వెల్ కూడా ముందుగానే అనౌన్స్ చేశారు. ఇచ్చినటువంటి మాట ప్రకారమే మార్చ్ 19నే రిలీజ్ చేశారు మేకర్స్. సో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్లో ప్రశంసల వర్షం కురిపిస్తడమే కాకుండా డెఫినెట్గా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. అంటే దాదాపు ఒక మేజర్గా అంటే గంటకి 1,09,000 టికెట్లు అంటే అంత ఈజీ కాదు. అంటే గంటకి 1,00,000 మందికి పైగానే సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అండ్ ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కంప్లీట్గా అది అంటే లాంగ్ వీకెండ్ కాబట్టి నిన్న ఉగాది హాలిడే, ఈరోజు ఫ్రైడే అండ్ దాని తర్వాత సాటర్డే సండేస్ మొత్తం కూడా హాలిడేస్ ఉన్నాయి. అండ్ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెద్దగా సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక మిగతా రాష్ట్రాలలో పెద్దగా ఇంపాక్ట్ చూపించదన్న మాట వాస్తవం. సో ఇలా సెలబ్రిటీస్ సైతం దురందర్ని ఒక రేంజ్లో పొగిడేస్తున్నారు. సో మొత్తం మీద బాహుబలి అండ్ దాని తర్వాత పుష్ప సిరీస్ల తర్వాత దురందర్ కూడా ఆ రేంజ్లో సక్సెస్ కొట్టిందని కూడా చాలామంది సినీ విశ్లేషకులు అయితే కామెంట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే దురందర్ సినిమాతో అంటే దురందర్ ఫస్ట్ పార్ట్ కావచ్చు, సెకండ్ పార్ట్ కావచ్చు, ఈ 2 పార్ట్లు కూడా మేజర్గా అక్కడ బాలీవుడ్ని తలెత్తుకునేలా చేసుకుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బాలీవుడ్ పొజిషన్ చూస్తే డెఫినెట్గా ఏమంతా గొప్పగా లేదు. గతంలో వచ్చినటువంటి చావా, దాని తర్వాత సయారా సినిమాలు తప్పితే బాలీవుడ్కి ఈ మధ్యకాలంలో చెప్పుకునే దగ్గర సినిమా కూడా పెద్దగా లేదు. అండ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ సైతం అవుట్డేటెడ్ స్టోరీస్ని ఎంచుకుంటూ అండ్ అక్కడక్కడ కొత్తదనం లేకుండా ఆడియన్స్ మొత్తం అందరిలో అంటే బాలీవుడ్ కిల్ అయిపోయే సిచ్యువేషన్ ఉన్నటువంటి టైంలో అటు చావా ఇటు సయారా లాంటి సినిమాలు వచ్చింది. ఇప్పుడు దురందర్ తోటి ఇంకొక 2-3 ఇయర్స్ ఈజీగా సస్టైన్ అవ్వగలుగుతుంది. ఇంకొన్నేళ్ళు కూడా బాలీవుడ్ తలెత్తుకునేలా చేసినటువంటి సినిమా ఏదైనా ఉంది అంటే అది దురందర్ సిరీస్ అని కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో దురందర్ 2 ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో ఏం తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఈవెన్ పాన్ ఇండియా రేంజ్లో కూడా మంచి అప్లాజ్ని సంపాదించుకున్నటువంటి సినిమా దురందర్ ముందు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఆదిత్య ద డైరెక్షన్లో వచ్చినా కానీ మాధవన్ ఈసారి నెక్స్ట్ ఏ హీరోని అక్కడ ఏజెంట్గా పంపుతాడు, దాని తర్వాత ఇంకా మిగతా ఏమన్నా టాస్క్లు ఏమైనా ఉంటాయో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సింది. సో ఇక్కడ హంజా ఉన్నాడు, బట్ ఏదైనా క్యామియో చేస్తే చేయొచ్చు కానీ బట్ పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి అయితే లేదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ఒక స్టోరీ ఉంటే డెఫినెట్గా ఆదిత్య ద డైరెక్షన్లో ఇలాంటి సీక్వెల్ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మరి దురందర్ 2 చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.